జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతుంటే రెడ్ బుక్ లో ఇలా పెట్టేశాడు అలా పెట్టేశాడు అని పాపం చాలా కష్టపడుతున్నాడు. కానీ ఇదే వైసీపీ వాళ్ళు ఎలక్షన్ కు ముందు అదే రెడ్ బుక్ గురించి ఏమన్నారో చూద్దాం. ఆ బుక్ నేను మడత పెట్టి కింద తోసుకోమని చెప్పండి, లేకపోతే వీడికి పట్టపోతే ఆడి బాబు తోయమని చెప్పండి. సరిపోతే 2 ముక్కలు చేసి వీడి బాబు చెరో ముక్క తోసుకోమని. ఇవన్నీ ఎవరిని బెదిరిస్తాడు? ఎవరైనా బెదిరేవాడు సాగు అంటే భయం ఉన్నటువంటి బాబు నానే ఎక్కడున్నారో బాబు ఎక్కడ కనపడతలేదు. నువ్వు చాలా పెద్ద పోటుగాడు కదా. నువ్వు డైరెక్ట్ గా లోకేష్ గారికి వార్నింగ్ ఇచ్చేసేవాడివి, ప్రాణాల మీద ఆశ లేనివాడివి, ధైర్యవంతుడివి. ఏమైపోయారు అబ్బాయి? గవర్నమెంట్ పోయిన తర్వాత అస్సలు మన మురుగు ఎక్కడ వినవలేదు, ఎక్కడ కనపడలేదు. మొఖం ఎక్కడ దాకున్నావు? ఏ సందులోకి దూరావు? అధికారం ఉన్నప్పుడు ప్రతి కుక్క మురుగుతుంది, అధికారం లేనప్పుడు గర్జించాడు నారా లోకేష్ గారు. అధికారం లేనప్పుడు భయంకరమైన అధికారంలో ఉన్న వాళ్ళ మీద పోరాటం మేము అందరం. నువ్వు అప్పుడు మురుగుడు మరి గవర్నమెంట్ మారిన తర్వాత కూడా కంటిన్యూ చేయాలి. నువ్వు పోటుగాడైతే ఇటు పారిపోయావు. ఇప్పుడు జగన్ రెడ్డి నిరికించేసి నువ్వు పారిపోయావు. జగన్ రెడ్డి లాభోదీపమని కొట్టుకున్నాడు. ఇప్పుడు రెచ్చగొట్టాల్సినంత రెచ్చగొట్టారు. అయ్యా మాట్లాడే మాటలు రెడ్ బుక్ చింపేసి ఎక్కడో పెట్టుకోవాలా? ఇప్పుడు పెట్టాడు, ఎక్కడ పెట్టాడు? ఎవరికైతే దిగిందో ఆడు రోడ్లకు పరిగెడుతున్నాడు. ఇప్పుడు ఇదే మాట ఇప్పుడు చెప్పండి, నువ్వు నిజంగా మొగడు అయితే ఇదే డైలాగు ఇదే స్లాంగ్ ఇప్పుడు మాట్లాడు.